బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అసలు ఫస్ట్గా మనకి ఒక లక్షణం ఉంటుంది ఏదో ఒకటి మనకి. ఇప్పుడు వన్ సైడ్ వచ్చినప్పుడు మైగ్రేన్ అన్నట్టు, సో బ్యాక్ మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు అసలు మెయిన్ గా లక్షణం ఏంటి? బ్రెయిన్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ లోపల ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అయినప్పుడు ఆ ఏరియా ఫంక్షనింగ్ అనేది పోతుంది. అది బ్రెయిన్ లో స్టార్ట్ అయినప్పుడు మనకు బాడీలో అనేది కనిపిస్తుంది. అది ఎందుకంటే మనకు ప్రతి బాడీలో ప్రతి పార్ట్ కూడా మనకు సెంట్రల్ కంట్రోలే ఉంటుంది. సో అక్కడ ఏదైనా బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, సో ఆ ఎఫెక్ట్ అనేది మనకి బాడీలో కనిపిస్తుంది. సడన్గా వచ్చే మార్పును బాడీలో ఒక ఏజ్ వాళ్ళకు సడన్గా వచ్చే మార్పు, సో మెయిన్గా ఉండేది వన్ సైడెడే వస్తుంటుంది. అట్లా అంటే అంటే సెన్సరీ ఎఫెక్ట్ కానివ్వండి, మోటార్ ఎఫెక్ట్ కానివ్వండి, ఇవన్నీ వన్ సైడెడ్ ఇంబ్యాలెన్స్. అంటే దానికి ఒక నిమోనిక్ ఉంది. సో బీ ఫాస్ట్ అంటాం. సో బి అంటే బ్యాలెన్సింగ్, సడన్గా అడుగులు తడబడినట్టు, తర్వాత నడుస్తుంటే ఒక సైడ్కు పడిపోతున్నట్టు అది ఉందనుకోండి, అదొకటి. తర్వాత ఈ అంటే ఐ ప్రాబ్లం, అంటే సడన్గా విజన్ అనేది తగ్గడము, లేకపోతే ఒకరు డబల్గా కనిపించడం, అదొకటి. తర్వాత ఇంకొకటి ఎఫ్ అంటే ఫేస్ ఒక సైడ్కు క్రాస్ అవుతుంటుంది. వన్ సైడెడ్ ఏదో రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ క్రాస్ అవుతుంటాయి. తర్వాత ఏ అంటే ఆర్మ్, అంటే ఇట్లా ఉన్నప్పుడు డ్రిఫ్ట్ అయిపోతుంటుంది, అంటే పడిపోతుంటుంది, అంటే ఆర్మ్ వీక్నెస్ అంటాం అట్లా. ఇంకొకటి ఎస్ అంటే స్పీచ్, మాట తడబడుతుంటుంది అట్లా, సో క్లారిటీ రాదు, వర్డ్స్ మిస్ అవుతుంటాయి అది. ఇంకోటి టీ అంటే టైం అంటే మనకు అంటే ఇంపార్టెంట్ అన్నట్టు. అట్లా ఒకసారి ఇట్లాంటి సిమ్టమ్స్ కనిపించినాయి అంటే టైం వేస్ట్ చేయదు, ఎందుకంటే మనకు ఈచ్ సెకండ్కు కొన్ని మిలియన్ న్యూరాన్స్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం వెంటనే ఇట్లాంటి సిమ్టమ్స్ కనిపించినాయి అంటే వెంటనే మనం హాస్పిటల్ కంటే టైం టు రీచ్ హాస్పిటల్ అన్నట్టు. సో వెంటనే హాస్పిటల్కి వెళ్తే దాన్ని స్కానింగ్ చేసి ఏ టైప్ ఆఫ్ స్ట్రోక్ అనేది ఐడెంటిఫై చేసి దానికి ప్రాపర్ మెడికేషన్స్ అనేది పెట్టవచ్చు. ఎందుకంటే మనకు ఇప్పుడు రీసెంట్గా మనకు ఇంజెక్షన్స్ వచ్చినాయి, ఓకే, అది థ్రాంబోలైటిక్స్ అంటాం, అంటే బ్లడ్ క్లాట్ను కరిగించేటటువంటి ఇంజెక్షన్స్. అది మనకు వితిన్ 4.5 hours లోపు హాస్పిటల్కి వస్తే స్కానింగ్ చేసి ఇస్కెమిక్ స్ట్రోక్ని ఐడెంటిఫై చేస్తే ఆ ఇంజెక్షన్స్ పెడితే దాదాపు 70% కంప్లీట్గా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అంటే ఈ స్ట్రోక్కి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏమైనా వచ్చిందా సార్? స్ట్రోక్ మనకు ఇంజెక్షన్స్ వచ్చినాయి అప్ టు 4.5 hours, ఇంకోటి అప్ టు 24 hours వరకు. పెద్ద వెజల్ బ్లాక్ ఉంటే మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాం, అంటే వెజల్ నుంచి అక్కడికి వెళ్ళేసి ఆ క్లాట్ను రిట్రైవ్ చేయొచ్చు, మెకానికల్ థ్రాంబెక్టమీ. సో మనకు ఫస్ట్ వితిన్ 24 hours అనేది గోల్డెన్ పీరియడ్. ఒకవేళ చిన్న క్లాట్ ఉంది 4.5 hours లోపు వస్తే ఇంజెక్షన్స్ తోటి మేనేజ్ చేసేయచ్చు. లేదు పెద్ద వెజల్ బ్లాక్, పెద్ద వెజల్ అక్లూడ్ అయిపోయింది, పెద్ద స్ట్రోక్ ఉంది అంటే మనం అప్ టు 24 hours వరకు కూడా మనం మెకానికల్ థ్రాంబెక్టమీ వేసి చేసేసేయచ్చు. అది ఓన్లీ అట్లాంటి అవైలబిలిటీ ఉన్న సెంటర్స్కి వెళ్తే వాళ్ళకు రికవరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.